రాష్ట్రాలు నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఎస్వి జూ పార్క్ నందు తిరుపతి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరు కాగా ఘనంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ యోగాంధ్రలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పాటు పతంజలి యోగా, రోటరీ క్లబ్, దివ్యారామం సిబ్బంది, ఇతర ప్రైవేట్ సంస్థల వారు పాల్గొన్నారు. అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు మాసం రోజుల పాటు యోగాలో దాదాపు 10 లక్షల మందికి యోగాపై అవగాహన కల్పించి వారు నిత్యం యోగా చేస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించేలా యోగా కార్యక్రమాలను బలోపేతం చేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రగిరికోట, శ్రీహరికోట, పులికాట్ తదితర ప్రాంతాలలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. యోగా చేసుకుంటూ తద్వారా ఈ ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను అదేవిధంగా యోగాను కూడా ప్రజలందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. అదే కాకుండా ప్రతి జిల్లాలో కూడా ఒక థీమ్తో మనము ఒక 5,000 మందితో కూడా సపరేట్గా చేయబోతున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు మనకు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్వి జూ పార్క్లో మనం యోగా చేస్తాం. ఇక్కడ ఈ న్యాచురల్ అంటే దీంట్లో నేచర్ మమేకమై యోగా చేయటం అనేది కూడా ఒక మంచి మెసేజ్గా, ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో తూపిలిపాలెం బీచ్లో కానీ, శ్రీహరికోటలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ, మనం అదేవిధంగా పులికాట్ లేక్లో కానీ ఇట్లాగా మన జిల్లాలో ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసెస్ అన్నింటిలో కూడా మనం ఈ చంద్రగిరి ఫోర్ట్లో కానీ ఇవన్నీ యోగా చేస్తున్నాము. అదేవిధంగా ఒకవైపు ప్రజలందరికీ కూడా ట్రైనింగ్ అందించాలనే ఉద్దేశంతో మాస్టర్ ట్రైనర్స్ని గుర్తించడం జరిగింది. వీళ్ళ ద్వారా అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి మన జిల్లాలో సుమారుగా 10 లక్షల మందికి యోగా మీద అవేర్నెస్ కల్పించి యోగా ట్రైన్ కూడా అయ్యే విధంగా మనం కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటాం. మన ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పిలిచి 11వ అంతర్జాతీయ యోగాంధ్ర డేని మన రాష్ట్రంలో విశాఖపట్నంలో భారీ ఎత్తున 5 లక్షల మందితో యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. దానికి నెల రోజులు మన రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో కూడా ట్రైనింగ్ చేసుకుంటూ ఇక్కడి నుంచి కూడా చాలా మంది విశాఖపట్నంకి వెళ్ళి ఆ రోజు ప్రధానమంత్రి వచ్చే రోజు సక్సెస్ చేయాలనేసి, అదేవిధంగా దీనికి మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాబోయే అంతర్జాతీయ 11వ యోగా సందర్భంగా ప్రధానమంత్రికి మన రాష్ట్రంలో యోగా కార్యక్రమం బెస్ట్గా జరుగుతూ ఉందనేసి చూపించాలనేసి కూడా తెలియజేస్తున్నాం.